హాయ్ అండి, నేను మీ శ్రీరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద కుకింగ్ గాయ్ తెలుగు. ఈరోజు మనం ఉల్లి పొరకతో కోడిగుడ్డు కూర ఎలా చేయాలో చూసేద్దాం. మళ్ళీ లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా, రండి. బాయిల్ చేసుకుందాం. ఎగ్స్ బాయిల్ అయ్యాక బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్లు మంచినూనె వేసుకుందాం. మంచినూనె వేగాక 3 ఎండుమిర్చిని 2 ముక్కలుగా చీలికలు చేసుకొని వేసుకుందాం. ఇవి వేగాక పోపు దినుసులు వేసుకుందాం. ఇప్పుడు ఒక 5 పచ్చిమిర్చి చిలుకల్ని వేసుకుందాం. పొరకలోని ఉల్లిపాయలను సన్నగా తరిమి బాగా వాష్ చేసి వేసుకోవాలండి, లేకపోతే అందులో ఉన్న ఇసుక మొత్తం దీంట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు వేయించుకుందాం ఉల్లిపాయలని. వేగాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకుందాం. మూడు రెబ్బల కరివేపాకు వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు ఉల్లి పొరకని బాగా వాష్ చేసుకుని 2-3 సార్లు ఉల్లి పొరక మొత్తం దీంట్లో వేసుకుందామండి. వేసుకొని మిశ్రమాన్ని మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. చూడండి, ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకుందాం. ఉడికించుకున్నాక మొత్తం దగ్గరకు అవుతుంది. ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని సన్నగా తరుముకొని వేసుకుందాం. దీంట్లో వేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉంచుకుందాం. మిర్చి దొడ్డుప్పు కలిపి నేను కారం పేస్ట్ చేసుకున్నానండి. మీకు రుచికి సరిపడంత వేసుకోండి. ఇప్పుడు దొడ్డుప్పు 2 కలిసేలాగా కలుపుకుందాం. కలుపుకొని కొంచెం ఉడికినాక మనకి గ్రేవీకి సరిపడంత వాటర్ పోసుకుందాం. కూర మొత్తం వాటర్లో కలిసేలాగా కలుపుకొని ఆ గ్రేవీ మొత్తం దగ్గరికి అయ్యేంతవరకు ఉడికించుకుందాం సిమ్లో పెట్టుకొని. ఇప్పుడు చూడండి, గ్రేవీ దగ్గరికి అయిందండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసుకొని మిశ్రమాన్ని మొత్తాన్ని కలిసేలాగా కలుపుకుందాం. ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చాక ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుందాం. నేను 2 ఉల్లి పొరకలు తీసుకున్నాను. మొత్తం 8 గుడ్లు ఉడకబెట్టుకున్నానండి. కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలండి, లేకపోతే గుడ్లు అనేవి చితికిపోతాయి. ఒక 2 నిమిషాలు సిమ్లో ఉడకనిచ్చాక చివరిగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకున్నాం. మన ఉల్లి పొరక గుడ్డు కర్రీ రెడీ. చూసారు కదండి, గుమ్మగుమ్మలాడే ఉల్లి పొరక కూర కోడిగుడ్డుతో ఎలా చేసాము. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందో. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. సో ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.